హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మీ రిక్కీ ర్యామ్స్. ఈరోజు మన వీడియోలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చెప్పబోతున్నాను. వీడియోలో ఫ్యాక్ట్స్ చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి, అస్సలు మిస్ కాకండి. వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే నాదో చిన్న రిక్వెస్ట్. మన వీడియో వల్ల మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిందనిపిస్తే వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. మీరు కొంతమంది మాటలు రాని చెవులు వినపడిన వారికి వాయిస్ ట్రాన్స్లేట్ చేసే మనుషుల్ని చూసి ఉంటారు లేదా విని ఉంటారు. అలాగే కుక్కలకు కూడా ట్రాన్స్లేటర్ మిషన్ ఉంది. దీనిని జపాన్లో కనుగొన్నారు. ఈ మిషన్ కుక్క యొక్క సౌండ్స్ మొరలను బట్టి దాని యొక్క భావాన్ని తెలుపుతుంది. దీనిని బహుభాష అని పిలుస్తారు. ఈ మిషన్ ఎలా పనిచేస్తుందంటే కుక్క యొక్క బ్రీడ్ను బట్టి అది చేసే శబ్దం ఆధారంగా అండ్ టోన్ ఆధారంగా చేసుకుని ఒక రిసీవర్కు అందజేస్తుంది. ఆ రిసీవర్ సమాచారాన్ని మనుషులకు చెప్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2. మనందరికీ గుండె ఉంటుంది కదా, ఆ గుండె మానవ శరీరంలోనే అత్యంత కష్టపడి పనిచేసే కండరం. గుండె కొట్టుకున్న ప్రతిసారి 71 గ్రాముల రక్తాన్ని బయటకు పంపుతుంది. ఒక రోజులో గుండె కనీసం 6000 నుండి 7500 లీటర్ల రక్తాన్ని పంపుతుంది. గుండె ఒక జీవితకాలంలో 3 బిలియన్ కంటే ఎక్కువ సార్లు కొట్టుకుంటుంది. అండ్ అంతేకాదు, ఇది జీవితకాలంలో 212 మిలియన్ లీటర్ల రక్తాన్ని పంపు చేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 3. పిల్లలు 300 ఎముకలతో పుడతారు, కానీ పెద్దలకు 206 మాత్రమే ఉంటాయి. అదేంటి, పెద్దల కంటే పిల్లలకు ఎక్కువ ఎముకలు ఉండటం ఏంటి అని అనుకుంటున్నారా? ఎందుకంటే శిశువుల యొక్క శరీరంలోని చిన్న భాగాలు ఎముకలతో రూపొందించబడి ఉంటాయి. ఈ ఎముకల తరువాత పుర్రె వంటి పెద్ద ఎముకలను ఏర్పరుస్తాయి. శిశువు యొక్క మెదడుకు మనలాంటి గట్టి కవచం ఉండదు. అందుకే చిన్నపిల్లల తలకి ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలి. శిశువుల్లో మృదులాస్థి అనే పదార్థం ఎక్కువగా ఉంటుంది. బట్ ఇది శిశువు పెరిగే కొద్దీ మృదులాస్థి ఎముకలుగా మారి 206 ఎముకలు మాత్రమే మిగిలిపోతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 4. మానవుని ముక్కు 50,000 రకాల వాసనలను గుర్తించగలదు. మనం ఏదైనా వాసన చూసినప్పుడు ఆ వస్తువులోని అణువులు నేరుగా మన ముక్కులోనికి ప్రవేశిస్తాయి. ముక్కు యొక్క పైభాగంలో సిలియా అని పిలువబడే వెంట్రుకల వంటి నిర్మాణాలలో చివర న్యూరాన్ల ప్యాచ్ ఉంటుంది. దుర్వాసన గల అణువులు ఈ సిలియాను చేరుకున్నప్పుడు ఒక నిర్దిష్ట వాసనను గ్రహించటానికి న్యూరాన్ యూజ్ అవుతుంది. ఈ న్యూరాన్లు 50,000 రకాల వాసనల మధ్య తేడాను గుర్తించగలవు. అందుకే కొన్నిసార్లు ఒక వ్యక్తి వద్ద వచ్చే పర్ఫ్యూమ్ ని బట్టి ఆ వ్యక్తిని చూడకపోయినా గుర్తించవచ్చు. ఫ్యాక్ట్ నెంబర్ 5. మన చేతి వేళ్ల గోళ్ళు కాలి గోళ్ల కంటే 3 రెట్లు ఎక్కువ వేగంగా పెరుగుతాయి. ఇలా పెరగడానికి 2 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవి ఏంటంటే, చేతి వేళ్లు గుండెకు దగ్గరగా ఉండటం వల్ల కాలితో పోల్చితే రక్త సరఫరా, ఆక్సిజన్ సరఫరా సరిపడా లభిస్తుంది. అండ్ రెండవది, గోళ్ళు కాలిగోళ్ల కంటే వేలిగోళ్లను ఎక్కువగా యూజ్ చేస్తాం. లైక్ దురద పెట్టినప్పుడు అండ్ ముఖ్యంగా గోళ్ళు అనేవి ఆపదల నుండి రక్షించుకోవడానికి యూజ్ అవుతాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. సాధారణంగా మనం కుక్కలు భయంకరంగా ఏడవటం చూస్తుంటాం. అలా ఏడ్చినప్పుడు అందరూ ఏమనుకుంటారు? ఏదో కీడు జరగబోతుంది, ఎవరికో పోయే కాలం వచ్చింది, ఇలా చాలా రకాలుగా అనుకుంటారు. కానీ నిజానికి అవి ఎందుకు ఏడుస్తాయంటే, సైంటిస్టులు రీసెర్చ్ చేసిన దాని ప్రకారం అవి మానసికంగా ఆందోళనలో ఉన్నప్పుడు, వాటికి విసుగు కలిగినప్పుడు అండ్ అవి ఒంటరితనంగా ఉన్నాయనిపించినప్పుడు అలా ఏడుస్తాయి. అంతేకాని మన పెద్దవాళ్ళు, చుట్టుపక్కల వాళ్ళు అవి ఏడిస్తే ఏదో జరుగుతుంది చెప్తుంటారు. వాస్తవానికి అది నిజం కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 7. మానవుల వెంట్రుకలు నాశనం చేయడం దాదాపు అసాధ్యం. ఒకవేళ కాల్చడం తప్ప వేరే మార్గం లేదు. భూమిలో పాతిన అంత తొందరగా కుళ్ళిపోవు. ఈ వెంట్రుకలు అనేవి 50% కార్బన్తో తయారై ఉంటాయి. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్న ఈజిప్షియన్ మమ్మీల తలపై ఇప్పటికీ వెంట్రుకలు ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 8. మనం మేలుకొని ఉన్నప్పుడు కన్నా నిద్రలో ఉన్నప్పుడు మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. ఫ్యాక్ట్ నెంబర్ 9. మానవుని మెదడు దాదాపు 80% నీటితో నిర్మితమై ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 10. మానవుని యొక్క పాదాలలో 5 లక్షల చెమట గ్రంథులు ఉన్నాయి. అందుకే మనం సాక్స్లు వేసుకొని తీసేటప్పుడు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. సో మన వీడియో వల్ల మీకు ఏమైనా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసిందనిపిస్తే మీ సపోర్ట్గా ఒక లైక్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి.